కేంద్ర మంత్రి కింజరాపు రామానాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సోమవారం విశాఖకు విచ్చేసిన సందర్భంగా వారికి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సినీ నిర్మాత, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ఎండి, ప్రముఖ రియల్టర్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలోని ఘన స్వాగతం పలికారు. దీనిలో భాగంగా విశాఖ నగరంలోని హనుమంతువాక జంక్షన్ వద్ద భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో భారీ గజమాలలు, తీన్మార్ మేళతాళాలతో ఇరువురు మంత్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు కేంద్ర రాష్ట్ర మంత్రుల పదవులు ఇవ్వటం చాలా అభినందనీయమని, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే బీసీలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్రలోని చాలా కాలంగా ఉన్న పలు పెండింగ్ ప్రాజెక్టులు పనులు వేగవంతం చేయాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి విజయదుందుం మోగించింది. మరి భారీ మెజార్టీతో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమే కాకుండా భారతదేశంలో కూడా కూటమి విజయం సాధించడం జరిగింది. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో మరి మొన్నటి వరకు పార్టీని ఎంతో కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించిన అధ్యక్షుల వారు మరి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవడంలో ఎంతో అర్థం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అందులో ఉత్తరాంధ్ర అసలు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. మరి అలాంటి ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలంటే మరి వ్యవసాయ శాఖ అనేది నాకు కావాలని చెప్పి ఆయన పట్టుబడి తీసుకొని ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళందరికీ మంచిని చేయాలనే ఒక ఆలోచనతో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా నిమ్మాడు వెళ్తూ విశాఖపట్నం మీదకి వెళ్ళడం జరిగింది. ఆయనకి ఇక్కడ మా తూర్పు నియోజకవర్గం తరఫున హనుమంతవాక జంక్షన్లో భారీగా ఆయనకి మేము స్వాగతం పలకడం జరిగింది. మరి అదే కాకుండా అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా ఎర్రంనాయుడు గారి అబ్బాయి మరి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అతను చిన్న వయసులోనే ఎంపీగా నెగ్గి మరి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా గలమెత్తి అతి పిన్న వయసులో ఒక మంచి ఎంపీగా అతను పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి దానిని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఆలోచించి ఆయనకి ఒక మంత్రి పదవి కేంద్రంలో ఇవ్వడం జరిగింది. మరి ఆయన కూడా ఈరోజు రావడం జరిగింది. ఆయన కూడా ఘన స్వాగతం మేము పలికాం. మరి ఇద్దరు బాబాయి కొడుకు ఇద్దరు కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్ళడంతో ఎంతో మనకి అసలు గర్వకారణం. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఎర్రనాయుడు గారు ఆ రోజు కేంద్ర మినిస్టర్ అయిన తర్వాత అది మొదలు ఆ తర్వాత కేంద్ర మినిస్టర్ మనకి వస్తూనే ఉంది. తర్వాత కొంతమంది చేయడం జరిగింది. మరి అతను కొడుకుగా ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి అంటే మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ గత 10 సంవత్సరాలుగా ఊగిసలాడుతూ ఉంది. మరి ఇప్పుడు ఆయన త్వరితగతిన దాన్ని 2-3 సంవత్సరాలను పూర్తి చేసి మనకు ఎయిర్పోర్టు భోగాపురంలో వస్తే కనుక ఉత్తరాంధ్ర అనేది భారీగా మనకి అభివృద్ధి చెందుతుంది. మరి ఆ యొక్క వర్క్ని ఆయన తొందరగా నెరవేరుస్తారని మనసావాచ కోరుకుంటూ మరి ఆయనకి ఘన స్వాగతం పలికాము. మరి ఈరోజు కూటమి అభ్యర్థులు విజయం సాధించడమే కాకుండా ఘన విజయాలు సాధించడం జరిగింది. మరి అలాగే మన విశాఖపట్నంకి ఇంకొక పదవి కూడా వచ్చింది. మరి పల్లా శ్రీనివాసరావు గారికి పార్టీ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. మరి పల్లా శ్రీనివాసరావు గారికి కూడా నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.